బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనక భుజం, అది అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. మేము వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. వీళ్ళ దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో.
బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుండంటే నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్తో కల్వాస్ వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు, గెలిచిన కార్పొరేటర్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం, బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది, మళ్ళా దాని కొట్టాడనే కాంగ్రెస్ పార్టీ మేరని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేరు ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పాట చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకూరి మేయర్ మాకేరని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క లాలూచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటనాయి. ఇలా ఎంఏఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫిషియో అన్నారు, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే ఛీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిలి బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీతు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గు వస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే